అత్త స్టవ్ క్లీన్ చేసిన, ఇంకేమైనా హెల్ప్ కావాలా? థ్యాంక్స్ లో నైస్, ఇంకేం వద్దు, అదే ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పూజ అయింది. మా అప్పని అయితే పొద్దున మొత్తం పూజ చేసుకుంటుంది, రాత్రి మళ్ళీ 3 వరకు ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది. మళ్ళీ పొద్దున వచ్చి బోల్ అడుగుతుంది. ప్రసన్నకు నేను ఎంత ఎత్తా అని అద్దన్నది కానీ నేనే వినకుండా వచ్చి చేస్తున్నా. ఓ మొక్కదానికి ఇన్ని బోళ్ళు కష్టం అవుతాయి కదా. చూడండి, ఏరలంటే ఇట్లా ఉండాలి. ఇంట్లో ఎవరం ఖాళీగా లేము, ఎవరి పనులలో వాళ్ళే ఉన్నాం. చూపిస్తారండి. మా అమ్మమ్మ అయితే మా చిన్నోడికి టిఫిన్ తినిపిస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా భైరత పైపత్త చెట్లకు వేస్తారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మా తాతయ్యతో ఫోన్ ఇస్తాడు. ఏం పని చేయరు అనుకోకండి, నల్లత్త మాత్రం అన్ని రంగులు నింపుతారు. ఇంట్లో ఇంత మంది పని చేసేటోళ్ళు ఉండగా ఆడిబిడ్డ నువ్వు కూడా చూడ అవసరమా అని రాచి కూర్చో. ఏ గట్లుంటది అరగిల్లు అద్దు దా కూర్చో అడు. అరే చూసిల్లా ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఆడబిడ్డలంటే గెస్ట్ లెక్క ఫీల్ అవుతారు. నేను ఆడబిడ్డని, నేను ఏం పని చేయొద్దు అని చెప్పేసి. కానీ మా అక్క మాత్రం అట్లా కాదు, ఇంటికి వస్తే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. నువ్వు బోల్దంతే నేను గడుగుతా అని చెప్పేసి అని అంటది, బట్ పెడితే నేను జాడిస్తా అని అంటది. ఏదో ఒక పని అయితే చేస్తుంది. ఇప్పుడైతే నాకు ఇల్లుడ్చుకొనిరా, ఇల్లు ఇస్తలేడు. అబ్బో, మా మామ గట్లనే అంటారు, మమ్మీ ఇట్లనే అంటది. ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్. అమ్మ నాకు పని ఉంది, వెళ్తాను, బాయ్.